అధ్యక్షులు అట్లాగే సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరి మండలారా, ఈరోజుకి కరెక్ట్గా 79 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు హత్య చేశారు. ఆయన మామూలుగా చనిపోలా. దేశ స్వతంత్రం కోసం జాతిపితగా అనేకమైన త్యాగాలు చేసి సాధారణమైన ప్రజల్లాగా దోచికట్టుకొని దేశమంతా తిరిగి సాధారణమైన ప్రజలందరినీ కూలి చేసుకునే వాళ్ళ కానించి మహిళల కానించి అందరినీ సమీకరించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని దుర్మార్గులు దుష్టులు ఈ దేశం సమైక్యంగా ఉండాలని కోరిన పాపానికి ఆయన్ని దుర్మార్గంగా కాల్చి గాడ్సేతను చంపేశాడు. ఈ గాడ్సేని ఈరోజు నెత్తిన పెట్టుకొని బీజేపీ ఊరేగుతూ ఉంది. ఈ గాడ్సే బ్రహ్మాండమైన పని చేసినట్టు పొగడుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని చెప్పి వాళ్ళు ఈ దుర్మార్గానికి ఈ గాడ్సే అనే అతను వాళ్ళ సంఘంలో ఉండి ఈ కుట్రకు పాల్పడ్డాడు. ఈరోజు మొదట్లో మహాత్మా గాంధీ గొప్పోడు, ఆయన స్వచ్ఛత కోసం పరిశుభ్రత కోసం పాటుపడ్డాడని చెప్పేసి చెప్పిన ఈ ప్రధానమంత్రి ఈరోజు ఆయన పేరుతో జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంటే దాన్ని మార్చేసి వికసిత భారత్ జీరామ్జీ గ్రామీణ అనే ఒక పద్ధతి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాడు. ఇది పేదలకి తీవ్రంగా అన్యాయం చేయడం, పేరు మార్చడమే కాదు, ఆ చట్టంలో గ్యారంటీగా ఉండేది. మన కూలీ ఈగిపోతే కూలీ కల్పించకపోతే ఈ ఎంపీడీఓని మనం లెటర్ పెడితే 15 రోజుల లోపల పని కల్పించకపోతే 15వ రోజు నుంచి మనకు కూలీ ఎంపీడీఓ జీతం నుంచి కట్టించే ఒక గ్యారంటీ చట్టం. 20 రోజుల లోపల మనం కూలీ రాకపోతే మనం కోర్టుకు పోతే మన పరిహారం వడ్డీతో సహా కట్టించాలని ఒక గొప్ప పథకం. ఈ పథకంతో పేదవాళ్ళు, గ్రామాల్లో ఏ పని లేనివాళ్ళు, దళితులు గిరిజనులు వాళ్ళందరూ కూడా పోయి చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటే ఆ పథకాన్ని చంపేయడం కోసం, ఆ పథకాన్ని రద్దు చేయడం కోసం పేరు మార్చడమే కాకుండా పథకంలో ఉండే హక్కులన్నింటినీ కూడా కాలు రాసి తీసేశారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. మహాత్మా గాంధీని చంపేసినట్టు ఆయన పేరుతో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు చంపేస్తున్నారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. పేరు మార్చి గొప్పగా చెప్పుకున్న సభలు పెట్టి 125 రోజులు కల్పించామని చెప్పి వ్యవసాయ పనులు ఉన్న సందర్భంగా 60 రోజులు పని ఇవ్వకూడదు ఉపాధి హామీ పథకంలో. ఇంకా పనులు ఉండేటప్పుడు మనం పనికి పోతే ఆ పనికి పోతూనే ఉంటే కూలి పని ఉండే కొద్ది కూలి పనికైనా ఈరోజు మనకు ఏదన్నా ఉపాధి దొరికే పరిస్థితుంది. అది కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ పద్ధతికి వ్యతిరేకంగా సిఐటియు సిపిఎం పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుంది. రేపు 12వ తేదీన పెద్ద ఎత్తున ఈ యొక్క మనం జాతీయ వ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాం. ఫిబ్రవరి 12న ఆ సమ్మెకి సమాయత్తంగా ఈ రోజు నుంచి 5వ తేదీ దాకా ఈ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం మనం ఉద్యమాన్ని చేస్తున్నాం. ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. బీజేపీ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రూపంలో ఈ యొక్క చట్ట రక్షణ కోసం మనం అందరం నడిపించాలని చెప్పేసి, దీంతో పేదల హక్కులు కాపాడుకోవడం కోసం మనం నిలబడాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పాల్గొన్న మీకు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. గ్రామీణ పేదలమైన మనకు పని హక్కును కల్పించిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడింది. పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది. వికలాంగులకు పనులు కల్పించి ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. శ్రమకు గౌరవాన్ని ఇచ్చింది. వ్యవసాయ అభివృద్ధికి గ్రామాభివృద్ధికి తోడ్పడింది ఈ చట్టం. పేదలకు పని హక్కును కాల రాసిన కేంద్ర ప్రభుత్వం
తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. ఈ చట్టం నుండి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిస్తానని గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను.